హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు. ఐపీఎల్ వేలంలో ఒక క్రికెటర్ని కోట్ల రూపాయలకు సొంతం చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఫ్రాంచైజీలు వాళ్ళకు మనీ ఎలా పే చేస్తాయి? ఒకవేళ ప్లేయర్ మ్యాచ్లు ఆడకపోతే, లేకపోతే ఏదైనా కారణాల వల్ల మ్యాచ్లోకి అందుబాటులో లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, ఐపీఎల్ వేలంలో ఒక్కో క్రికెటర్ కోట్ల రూపాయలను సొంతం చేసుకోవడానికి చూస్తూనే ఉంటాం. అయితే వీరందరికీ చెల్లింపులు ఎలా చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. వేలంలో ఎంత రేటు ఖరారైందో ఆ మొత్తాన్ని ఒక ప్లేయర్కి ఆ ఫ్రాంచైజీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏమన్నా పన్నులు వర్తించేవి ఉంటే వాటిని తీసేసి చెల్లిస్తారు. వేలంలో ఎంత మొత్తానికైతే ఆటగాళ్లను కొనుగోలు చేస్తారో ఆ మొత్తాన్ని ఆ ప్లేయర్కి చెల్లిస్తారు. మిగిలిన వారితో వారికి సంబంధం ఉండదు. ఉదాహరణకి ఒక ఆటగాడు 10 కోట్లకు అమ్ముడుపోయాడు అనుకుంటే ఒక సీజన్ కోసం ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఒకవేళ దాన్ని 3 ఏళ్ల కాంట్రాక్ట్ ఆటగాడి కోసం చేసుకుంటే ఒక్కో సీజన్కి 10 కోట్ల చొప్పున 3 సీజన్లకు కలిపి ఆ ఆటగాడికి 30 కోట్ల మొత్తం చెల్లించాలి. ఒక సీజన్కి ఆటగాడు పూర్తిగా అందుబాటులో ఉంటే పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని మ్యాచ్ల్లో ఆడాడన్న దానితో ప్లేయర్కి సంబంధం ఉండదు. సీజన్లో సదర్ ప్లేయర్ ఎన్ని మ్యాచ్లు ఆడాలన్నది ఫ్రాంచైజీ ఇష్టం. ఒకవేళ ఆటగాడు ఏవైనా కారణాల వల్ల కొన్ని మ్యాచ్లు అందుబాటులో ఉన్నట్లయితే నిబంధనల మేరకు చెల్లింపులు చేస్తారు. సీజన్ ప్రారంభమయ్యే ముందు ఏదన్నా గాయాల కారణంగా ఆటగాడు వైదొలిగితే ఫ్రాంచైజీ అతడికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాంట్రాక్ట్ గడువు తీరకముందే ఆటగాడిని ఫ్రాంచైజీలు విడిచిపెడితే ఒప్పందం ప్రకారం అతడికి పూర్తి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆటగాడి స్వయంగా తనను విడుదల చేయాలని ఫ్రాంచైజీలను కోరితే అప్పటి వరకు తనకి ఎంత చెల్లించాలో అంత చెల్లింపులు చేస్తాయి. మ్యాచ్ల సందర్భంగా ఆటగాళ్లు గాయపడితే చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చులను ఫ్రాంచైజీలే భరించాల్సి ఉంటుంది. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జీతాలను ఒకేసారి చెల్లించవు. ఒక్కో ఫ్రాంచైజీ వద్ద ఎంత నగదు అందుబాటులో ఉంది, ఇంకా స్పాన్సర్షిప్ డబ్బు ఎలా వస్తుందనే దానిపై ఆటగాళ్ల జీతాల చెల్లింపు ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జీతాన్ని విడతల వారీగా కాకుండా మొత్తం ఒకేసారి చెల్లిస్తారు. కొన్ని ఫ్రాంచైజీలు ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు 50%, సీజన్ చివరిలో మిగిలిన 50% చెల్లిస్తాయి. ఇంకా మరికొన్ని ఫ్రాంచైజీలు అయితే సీజన్ ఆరంభానికి వారం ముందు 15%, సీజన్ మధ్యలో 65%, సీజన్ ముగిసిన తర్వాత 20% చొప్పున చెల్లిస్తాయి.